దక్షిణాది రాష్ట్రాల్లో ముస్లింలు హిందువులు కలిసి ఉంటున్నాం. కానీ ఈ మధ్యకాలంలో వింత పోకడలు మతం పేరుతో ఇప్పుడు రాజమండ్రిలో ఒక పులిహార బాబా ఒకటి బయలుదేరాడు. అలా కొంతమంది బయలుదేరడం ఇబ్బంది పెడతాం ఇవన్నీ ఎలా చూస్తారు? అంటే చదువుకున్న అంటే మీరు ఇప్పుడు పులిహోర బాబా బయలుదేరాని అన్నారు, ఆయనకి అగెనెస్ట్ గా హిందూసే ముందుకు వచ్చారు కేసు వేయడానికి. అర్థమవుతుందా? వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి బాబు వీడు ఫేక్ అని చెప్పేసి. ప్రతి రిలీజియన్ లో అలాంటి వాళ్ళు ఉంటారు. నేను కొంతమంది పెద్ద పెద్ద ఛానల్స్ లో ముస్లిం గడ్డాలు పెట్టుకుని ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళని కూడా చూశాను. వాళ్ళు ఎంత డంబ్ ఆన్సర్స్ అంటే, ఎందుకు ఇలా జరిగింది చెప్పేస్తారు వాళ్ళు ఇలా, నువ్వు వెళ్ళి దేవుడిని అడుగు, నేను వెళ్ళిపోయి దేవుడిని అడుగు వస్తా. ఇరే నువ్వు ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నావు? నువ్వు వెళ్ళి ఒక స్టేజ్ మీద కూర్చుని నువ్వేం రిప్లై ఇస్తున్నావు? ఇలా డమ్ ఫెలోస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పర్సనల్ యూజెస్ కి రిలీజియన్ ని వాడుకుంటున్నారు. అది మనకు తెలియాలి. రిలీజియన్ అన్నది నీ మనసులో పెట్టుకోను అంతే. దాన్ని నువ్వు పబ్లిక్ గా వాడుకోవడానికి నేనేదో మీ మైనార్టీస్కి చేసేస్తా, మా బీసీలకి చేస్తా, నువ్వు ఎవరికి ఏం చేయట్లా, నీ స్వార్థం కోసం నువ్వు చేసుకున్నావు. బయటికి మాత్రం మైనార్టీ ముసుగులు చూపిస్తారు, బీసీలు ముసుగులు ఇవన్నీ చూపిస్తారు అంతే.